లెగ్ వర్కౌట్స్ దగ్గర కాలిస్థెనిక్స్ ఎందుకు స్కిప్ చేస్తున్నావు అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు డే 67 ఆఫ్ కాలిస్థెనిక్స్. ఈ రోజు వర్కౌట్ ప్లాన్ ఓన్లీ లెగ్ కర్ల్స్, లెగ్ ఎక్స్టెన్షన్, దెన్ కాఫ్ రేజర్స్ అనుకుంటున్నా. టైం మేనేజ్మెంట్ చేసుకొని 1 hour లో ఫినిష్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తా. నేను నా బాడీ వెయిట్ తో లెగ్ వర్కౌట్ ఎందుకు చేయనో ఆల్రెడీ చెప్పిన. సరేలే, మళ్ళీ ఇంకోసారి చెప్తా విను. నేను జిమ్ స్టార్ట్ చేసి 6+ years అవుతుంది. అండ్ ఎవ్రీ లెగ్ డే రోజు స్క్వాట్స్, లంజెస్ లాంటి ఎక్సర్సైజెస్ హెవీగా చేస్తున్నా. దీనికి రిజల్ట్ గా ఏదో కొంచెం మజిల్ మాస్ అండ్ స్ట్రెంత్ అయితే గెయిన్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు మళ్ళీ బిగినర్ లెక్క ఏ ఎక్సర్సైజెస్ నా బాడీ వెయిట్ తో చేస్తే మజిల్ మాస్ అండ్ స్ట్రెంత్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాలిస్థెనిక్స్ లెగ్ వర్కౌట్స్ లో మెయిన్లీ ఫోకస్ బ్యాలెన్స్ అండ్ కంట్రోల్ మీద ఉంటుంది. కానీ స్ట్రెంత్ అండ్ మజిల్ మాస్ గెయిన్ చేసుకోవాలన్నా, మెయింటైన్ చేసుకోవాలన్నా కానీ వెయిట్స్ అనేది మ్యాండేటరీ. సో నేనైతే రెండు మిక్స్ చేసి చేయడానికి ట్రై చేస్తున్నా. ప్రజెంట్ అయితే కాలిస్థెనిక్స్ బేస్ లో పిస్టల్ స్క్వాట్ చేయడం నాకైతే హార్డ్ అనిపిస్తుంది. సో అందుకే నేనైతే అదొక్కటే ఎక్సర్సైజ్ యాడ్ చేసుకున్నా నా లెగ్ వర్కౌట్స్ లో. అండ్ ఫ్యూచర్ లో ఇంకా వేరే ఎక్సర్సైజెస్ కూడా యాడ్ చేసుకోనికే ట్రై చేస్తా. ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేయాలనిపిస్తే కమెంట్స్ లో కంపల్సరీ చెప్పు. అండ్ ఈ రోజుకైతే ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ రేపు కలుద్దాం.